వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఆగస్టు 10th రాబోతున్నది. ఎందుకంటే ఆగస్టు 10th అనగానే దళితుల జీవితాల్లో ఒక ప్రకంపనాలు. ఎందుకు ఆ ప్రకంపనాలు? ఎందుకు చీకటి రోజుగా దాన్ని డిక్లేర్ చేశారు? ఆగస్టు 10th 1950 ఎందుకు చీకటి రోజు అయింది దళితుల జీవితాల్లో? ఈ అంశాన్ని మనం చర్చిద్దాం. చర్చించే ముందు మనది ప్రజల ఛానల్, దమ్మున్న ఛానల్. దళితులు, పీడితులు, మహిళలు, ఆదివాసులు ఇలా అందరి పక్షాన నిలబడి కొట్లాడే ఛానల్ కాబట్టి మన ఛానల్ మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈరోజు టాపిక్లోకి వస్తే ఈ ఆగస్టు 10th 1950 ఎందుకు చీకటి రోజు అయింది? అది దళితుల జీవితానికి ఎందుకు చీకటి రోజు అయింది? ఎందుకు ప్రతి సంవత్సరం దళితులు దాని చీకటి రోజుగా, ముఖ్యంగా దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఈ మధ్య కాలంలో 90 తర్వాత ఎందుకు వాళ్ళు చీకటి రోజుగా దాన్ని డిక్లేర్ చేయాల్సి వచ్చింది? ఈ దేశంలో ప్రతివాడికి జీవించే హక్కు ఉంది. ఈ దేశంలో ప్రతివాడికి మత హక్కు ఉంది. ఈ దేశంలో ప్రతివాడికి మానవ హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో ప్రతివాడికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల హక్కులు ఉంటే ఒక దళితులకు మాత్రం ఎందుకు ఈ దేశంలో హక్కులు లేకుండా చేశారు? మత స్వేచ్ఛ లేకుండా చేశారు. ఈ దేశంలో జీవించే హక్కు లేకుండా చేశారు. అంటరానివాడిగా, ముట్రానివాడిగా ఊరవతలో ఉంచి దుర్మార్గంగా అణిచివేసిన చరిత్ర కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనువాదులదైతే భారత రాజ్యాంగము వాటన్నిటినీ తుంచివేసి మానవులంతా సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, అందరికీ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం, సామాజిక, ఆర్థిక, రాజకీయ నియమం అందరికీ గ్యారంటీ చేసింది భారత రాజ్యాంగం అని చెప్పి ఒక దళితులైన అంబేద్కర్ మనకు అందించాడు. ఈ అంటరాని కులాల్లో ఈ అంటరాని వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్, అనగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ రాసిన, లేదంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా వివరించిన ఈ భారత రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు కల్పించినప్పుడు కులము, మతము, ప్రాంతము, భాష ఎలాంటి వివక్షత లేని సమసమాజ నిర్మాణమే భారత రాజ్యాంగ లక్ష్యం అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ లా మినిస్టర్గా, మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే 1950 ఆగస్టు 10లోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా నంబర్ 3 అక్రమంగా రాజ్యాంగంలో చొప్పించబడింది. అది మొత్తం మత స్వేచ్ఛను, దళితుల యొక్క మత స్వేచ్ఛను రద్దు చేసింది. మత హక్కులు రద్దయిపోయినాయి. బలవంతంగా బానిసత్వంలో ఉండాలి, బలవంతంగా అంటరాని వాడిగానే ఉండాలి, అంటరాని వాడిగానే దళితులు ఉంటేనే వారికి రిజర్వేషన్లు. వాడు మతం మారితే ఇస్లాంలో మారినా, క్రైస్తవులో మారినా, ఎందుకంటే రెండు మతాల్లో కూడా సమానత్వం అనే బోధన ఉంది. ఈవెన్ బౌద్ధంలో ఉంది, సిక్కిజంలో ఉంది. బట్ అవి హిందూ మతంలో భాగంగా వాటిని ట్రీట్ చేసి వాళ్ళ పోరాటాల ఫలితంగా వాళ్ళకు కూడా 1950లో మత స్వేచ్ఛ లేదు. సిక్కులకు లేదు, బౌద్ధులకు లేదు, బౌద్ధులకు సిక్కులకు కూడా లేదు, క్రైస్తవులు ముస్లింల లాగా వాళ్ళకు కూడా లేదు. కానీ వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారు ధైర్యంగా. ఈ దేశంలో మాకెందుకు, మేము మా ప్రత్యేకమైన మతం మాది, మా మతం మేము మతంగా గుర్తించండి, ఈ దేశంలో ప్రత్యేక మతంగా అని చెప్పి పోరాటం చేసిన బుద్ధిస్టులు కానీ, సిక్కులు కానీ, వాళ్ళ మతంలో కులం లేదు, సమానత్వం ఉంది, అయినా సరే వాళ్ళని హిందువులు కాదు, మాది ప్రత్యేక మతం అని చెప్పినా కూడా వాళ్ళని హిందువులో భాగంగా ట్రీట్ చేస్తూ, ఈ దేశంలో పుట్టిన మతాలుగా వాటిని ట్రీట్ చేస్తూ వాళ్ళని 1956లో, మళ్ళా 1999లో, 90లో వాళ్ళ బుద్ధిస్టులకు, సిక్కులకు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మతం మారినా కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళ మతం, వాళ్ళ బుద్ధిజంలో భాగంగా వాళ్ళని చూస్తున్నారు. ఇవాళ హిందువులో భాగంగా చూడబడుతున్న బుద్ధిస్టులు కానీ, హిందువులో భాగంగా చూడబడుతున్న సిక్కులు కానీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తున్నాయి. వాళ్ళు వాళ్ళ మతాన్ని చెప్పుకుంటున్నారు, బుద్ధిస్టులుగా చెప్పుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ మతాన్ని. అధికరణ 25 నుండి 28 వరకు వాళ్ళు వాళ్ళ మతాలని ప్రచారం చేసుకునే హక్కు ఉంది వాళ్ళకి. వాళ్ళ మత సంస్థలు పెట్టుకునే హక్కు ఉంది, విద్యా సంస్థలు పెట్టుకునే హక్కు ఉంది.
ఇవాళ కానీ ఈ దేశంలో ఉన్న క్రైస్తవ మతంలో వెళ్ళిన దళితులు కానీ ముస్లిం మతంలోకి వెళ్ళిన దళితులకు కానీ ఆ హక్కు రద్దు చేయబడింది. ఎప్పుడు? ఈ 1950 ఆర్డర్ ద్వారానే బుద్ధిస్టులకు సిక్కులకు కూడా రద్దు చేయబడింది. బట్ 1950లో, బట్ వీళ్ళకి 1956 తర్వాత 1990లో మళ్ళా ఈ రెండు మతాలకు పునరుద్ధరించబడింది. వాళ్ళ మతంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హిందువులుగానే పరిగణిస్తూ, బట్ ఎవరైతే క్రైస్తవులు అలాగే ముస్లింలకు మాత్రం రద్దు చేయబడదు. ఓన్లీ అది కూడా దళితులకు మాత్రమే. మరి బీసీలకు, ఓసీలకు, చివరికి ఎస్టీలకు వాళ్ళు క్రైస్తవ ఇస్లాం మతం మారినా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. మరి దళితులు ఏం పాపం చేశారని వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు? ఏం వాళ్ళ బలవంతంగా అంటరాని వాళ్ళగానే ఉండాలా? బానిసత్వంలోనే మగాలా? వీళ్ళు బానిస బతుకులు అయ్యా బాంచన్ దొర అని చెప్పి ఊర్లలో అయ్యా మేము మేము మా వృత్తి అంటరాందే, మేము అంటరానులమే దొర బాంచను, మాకు రిజర్వేషన్ అని అడుక్కోవాలా? ఈ అడుక్కునే సమాజంలోనే బతకాల వాళ్ళు? వాళ్ళ ఆత్మగౌరవంతో మిగతా ఓసీ లాగానో, బీసీ లాగానో, ఎస్టీ లాగానో వాళ్ళు క్రైస్తవులుగా మారి వాళ్ళు ఇస్లాంలో ఉండి వాళ్ళ మతం చెప్పుకుంటూ వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తూ, ఈ దళితులు మాత్రమే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తే దీన్ని ఏమంటారు? ఈ రాజ్యాంగ పదంలో, ఈ రాజ్యాంగ పరిభాషలో దాన్ని ఏమంటారు? దాని వివక్షత అనరా? దాన్ని అణచివేత అనరా? దాన్ని దళితులను మాత్రమే ఇవాళ మత హక్కులను రద్దు చేయడం అనరా? జీవించే హక్కును రద్దు చేయడం అనరా? విద్యా హక్కును రద్దు చేయడం అనరా? మానవ హక్కులను రద్దు చేయడం అనరా? వాళ్ళు చర్చికి పోతే వాళ్ళ సర్టిఫికెట్లో వాళ్ళు హిందువులుగా ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం చర్చిలకు పోతారు. చర్చిలకు పోతే భయమే వాళ్ళకు, బైబిల్ పట్టుకున్న భయమే వాళ్ళకు, వాళ్ళు చర్చిలో పోయి ప్రార్థన చేసుకున్న భయమే, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద అణచివేత, హింస, చంపడం, నరకడం, కాల్చేయడం దుర్మార్గంగా ఈ దేశంలో అటు మణిపూర్లో, అటు ఉత్తర భారతదేశంలో, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అడుగడుగున జరుగుతున్న సంఘటనలు ఇవి. మరి ఈ సంఘటనలు నిరసిస్తూ గత 75 సంవత్సరాలుగా ఇవాళ ఏ దళిత క్రైస్తవులు అయితే దీన్ని బ్లాక్ డేగా నిర్వహిస్తున్నారో, అది కేథలిక్ కావచ్చు, అది బ్యాప్టిస్ట్ కావచ్చు, అది అన్ని చర్చిలు, ఆల్ డినామినేషన్స్ ఇవాళ క్రైస్తవులు కావచ్చు, దళిత ముస్లింలు కావచ్చు, ఈ వాళ్ళంతా కూడా దాన్ని బ్లాక్ డే ఫర్ దళిత్స్గా ఇవాళ ఆగస్టు 10ను వాళ్ళు నిర్వహిస్తున్నారు. 75 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నా సరే, ఉద్యమం చేస్తున్నా సరే, మాకు మత హక్కులు కల్పించాలని కొట్లాడుతున్నా సరే, వాళ్ళకి ఎందుకు కల్పించలేకపోతున్నా ఈ ప్రభుత్వాలు? సుప్రీంకోర్టులో వాళ్ళ దళితుడు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. మరి ఎందుకు గత 25 ఏళ్ళుగా పెండింగ్ ఉన్న ఈ దళిత క్రైస్తవుల ఇష్యూ, ఈ దళిత ముస్లింల ఇష్యూను దాన్ని టేకప్ చేద్దామని ఎందుకు ఈ దేశంలో చీఫ్ జస్టిస్గా ఉన్న గవాయ్ గారు అనుకోవడం లేదు? జస్టిస్ గవాయ్ గారు ఎందుకు దాన్ని టేకప్ చేయడం లేదు? వర్గీకరణ అంశాన్ని టేకప్ చేసిన గవాయ్ గారు ఈ అంశాన్ని మాత్రం ఎందుకు పెండింగ్లో పెట్టారు? మరి వీరు దళితులే కదా, వీరు దళితులే కదా, బుద్ధిస్టు దళితుడే కదా, మరి వీరికి ఎట్లయితే హక్కు వచ్చిందో, బౌద్ధాన్ని ఆచరించుకునే హక్కు ఎట్లా వచ్చిందో, మరి క్రైస్తవుడికి, దళిత క్రైస్తవుడికి, దళిత ముస్లింలకి ఆ హక్కు రావద్దా? ఆ హక్కు అనుభవించద్దా? బలవంతంగా అదే మతంలో ఉండాలా? అదే అంటరాని వాడిగా ట్రీట్ చేయబడాలన్నా? మరి ఇప్పుడు మీరు అంటరాని వాళ్ళుగానే ఉన్నారా బౌద్ధంలో ఉండి? మన దళిత బిడ్డలందరూ, బౌద్ధంలో ఉన్న వాళ్ళందరూ అంటరాని వాళ్ళుగానే ఉండాలా? సిక్కు మతంలో ఉన్న దళిత బిడ్డలందరూ అంటరాని వాళ్ళుగానే ఉండాలా, చూడబడాలా? కాబట్టి ఇవాళ గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీ చేతుల్లో ఉంది ఇవాళ ఆ కేసు. దయచేసి ఆ కేసును సత్వరంగా పరిష్కరించండి. దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎట్లయితే దళిత బుద్ధిస్టులకు, దళిత సిక్కులకు సగౌరవంగా వాళ్ళు వాళ్ళ మతాన్ని చెప్పుకొని రిజర్వేషన్ అనుభవిస్తున్నారో, వీళ్ళు వీళ్ళ మతాన్ని చెప్పుకొని రిజర్వేషన్ అనుభవించారు. ఎట్లయితే ఓసీలు క్రైస్తవ మతం తీసుకున్న ఓసీలు, ఇస్లాం మతం తీసుకున్న ఓసీలు, ఎట్లయితే క్రైస్తవ ఇస్లాం మతం తీసుకున్న బీసీలు, ఎట్లయితే చివరికి క్రైస్తవ ఇస్లాం మతం తీసుకున్న ఎస్టీలు వాళ్ళ వాళ్ళ మతాలను చెప్పుకొని
ఎట్లయితే రిజర్వేషన్లు పొందుతున్నారో మరి దళితులకు మాత్రమే, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులై ఉండి రాసిన ఈ రాజ్యాంగంలో ఎందుకు రద్దు చేయబడ్డాయో, ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు ఈ కుట్ర జరిగిందో మరి రానున్న రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో, అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాక్షేత్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఆగస్టు 10 దళిత జాతికి ద్రోహం చేసిన రోజుగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. యావత్ దళిత జాతి అంటే ముస్లింలు, క్రైస్తవులు కలిపితే, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు, సిక్కులు కలుపుకుంటే దాదాపు 60-70 కోట్ల మంది దళితులు ఇవాళ ఈ దేశంలో ఉన్నారు. ఈ దేశంలో ఇంత దుర్మార్గంగా అణచివేత జరుగుతుంటే, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, అంటరానితనం ఇవాళ అడుగడుగున అమలవుతుంటే, అటు న్యాయస్థానాలు ఈ 1950 ఆర్డర్ చేయబట్టి మీకు SC/ST చట్టం, అట్రాసిటీ చట్టం వర్తించదని చెప్తారు. అలాగే మీరు దళిత క్రైస్తవులు కాబట్టి మీకు అత్యాచార నిరోధక చట్టం సెక్షన్స్ ఏవి వర్తించాయని చెప్తారు. అటువైపు వాళ్ళు చర్చికి పోతే ఈ చట్టం వర్తించదంటారు. మరి అదే చర్చికి పోతున్నా మరి ట్రైబల్స్కి ఎట్లా వర్తిస్తుందండి? అదే చర్చికి పోతున్న బీసీలకు ఎట్లా వర్తిస్తుందండి వాళ్ళ బీసీ చట్టాలు? అదే చర్చికి పోతున్న ఓసీలకు వాళ్ళ చట్టాలు ఎట్లా వర్తిస్తున్నాయండి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా అమలవుతున్నాయండి? మరి దళితులు ఏం పాపం చేశారండి? ఇంకెంతకాలం అండి దళితులను చేస్తారు ఈ దేశంలో? ఈ దేశం దళితుల భూమి కాదా? జంబూ ద్వీపం దళితులది అన్నప్పుడు, జంబూ ద్వీపం ఈ దేశ మూలవాసులది అన్నప్పుడు, జంబూ దీశే భరతవర్షే భరతఖండే అని చెప్పి పొద్దస్తమానం గుళ్ళల్లో రోజు పొద్దస్తమానం ఈ జంబూ ద్వీపాన్ని గురించి చెప్తున్నప్పుడు, ఈ జంబూ ద్వీపాన్ని జాంబవంతుడు వెళ్ళిన జంబూ ద్వీపం, జాంబవంతుడు దళితులు, ఈ దేశంలో మూల పురుషుడు. మరి అట్లాంటి మూల పురుషుల వారసులైన దళితులకు, ఆది హిందువులకు మీరు ఎట్లా అధికారం దూరం చేస్తారండి? మీరు ఎట్లా మత స్వేచ్ఛను దూరం చేస్తారు? మీరు ఎట్లా చదువుకునే హక్కును దూరం చేస్తారు? మీరు ఎట్లా సమానత్వ హక్కును దూరం చేస్తారు? మీరు ఎట్లా మత హక్కులను దూరం చేస్తారు? వీటన్నిటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది దేశంలో. తప్పకుండా ఆ దిశగా చర్చ జరగకపోతే ఈ దేశంలో అన్యాయం జరిగినట్టే లెక్క, దళితులకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే లెక్క, దళితుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్టే లెక్క, దళితుల రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే లెక్క, దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ హక్కుల ఉల్లంఘన జరిగినట్టే లెక్క. కాబట్టి వీటన్నిటిని ప్రపంచ మానవ హక్కుల సంఘాల దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోయే రోజు దగ్గరలో ఉంది. ఆ దిశగా అడుగులు వేసే రోజు దగ్గరలో ఉంది. ఆ బాధ్యతను మేము స్వీకరిస్తాం. తప్పకుండా దళితుల పక్షాన, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా దళితుల పక్షాన, దళితుల కోసం దళితుల పక్షాన ఇవాళ కొట్లాడడానికే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన RPI రిపబ్లికన్ పార్టీ బాధ్యతలను త్వరలోనే తెలంగాణ తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మొత్తం దళిత సిక్కులను, దళిత హిందువులను, దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఇలా దళిత హక్కులను సాధించి, దళిత ఆత్మగౌరవాన్ని, దళితుల రాజకీయ అధికారాన్ని సాధించే దిశగా అడుగులు పడతాయి. D6 D-JAC అందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.